స్వర్గప్రాప్తిని కలిగించే దానాలు. శైవ క్షేత్రాలలో కానీ, హరిక్షేత్రాలలో కానీ కురుక్షేత్రము, ప్రభాసము, త్రిపుష్కరము, భృగుక్షేత్రము, అర్బుదము, శ్రీశైలము ఆదిగా గల తీర్థాలలో గాని మరణిస్తే దైవమానం ప్రకారం బ్రహ్మ యొక్క ఒక పగటి కాలం పూర్తయ్యేంత వరకు స్వర్గప్రాప్తి కలుగుతుంది. సచ్చరిత్ర కలిగిన బ్రాహ్మణోత్తమునికి 1 సంవత్సరం కాలానికి సరిపోయే విధంగా, అనగా జీవనానికి లోటు రానివ్వనివి దానం చేసేవారికి స్వర్గప్రాప్తి కలగడమే కాక తన వంశానికి అంతటికీ స్వర్గం చేకూరుస్తాడు. వేదశాస్త్రవిధుడైన బ్రాహ్మణునికి తన పుత్రికను ఇచ్చి పెళ్లి చేసిన వాడు, అనగా కన్యాదానం చేసిన వాడు తన పరివారంతో పాటు ఇంద్రలోకంలో నివసించగలడు. మహాదానాదులకు కూడా ఇదే ఫలితం వర్తించగలదు. వాపీకూప తటాకాలు, చెరువులు, బావులు మొదలగునవి జలాశయాలు నిర్మించిన, పాడుపడిన వాటిని పునర్వినియోగంలోకి తెచ్చి ప్రజలకు ఉపకారం చేసిన మహాదానాదులకు లభించే ఇంద్రలోక ప్రాప్తి ఫలితమే చెప్పబడింది. 3.5 కోట్ల సంవత్సరాల కాలం స్వర్గవాసం కావాలంటే విద్వాంసుడైన బ్రాహ్మణునికి కుటుంబ సమేతంగా నివసించగల గృహాన్ని దానం చేయాలి. అనగా జీర్ణ దేవాలయం, అనగా శిథిల దేవాలయం పునరుద్ధరించిన ఇదే ఫలితం. చాతుర్వర్ణాలలో ఎవరైనా ఒక పేద విప్రుని యొక్క పుత్రికను వేదవిధుడైన వరుణ్ణి వెతికి కార్యభారమంతా తామే నిర్వహించి వివాహం జరిపిస్తే ఆ మానవుని సకల పాప పరిహారం తథ్యం. కన్యాదానం చేసినా, దగ్గరుండి తాము చేయించినా వచ్చే ఫలితం అనన్య సామాన్యమని చెప్పబడింది. జాతి జన జీవన సారం ఒక్క మాటలో చెప్తున్నాను విను. దానము, దమము, దయ అనే ఈ 3 గుణాలే మనిషిని వ్యర్థజీవనుడు కాకుండా కాపాడేవి. నిర్ధనుల యొక్క అవసరాలను గుర్తించి చేసే దానానికి ఏదీ సాటిరాదు. అతడికి జన్మాంతాన తప్పక స్వర్గం సిద్ధిస్తుంది. అందుకు ఈ శ్లోకమే ప్రమాణం. ఫల్గు కార్యం పరిత్యజ్య సతతం ధర్మవాన్ భవేత్. దానం దమో దయా చేతి సారమే తత్రయం భువి. దానం సాధోద్ధరిద్రస్య శూన్యలింగస్య పూజనం. అనాథ ప్రేత సంస్కారః కోటియజ్ఞ ఫలప్రదః. దరిద్రునికి చేసే దానం, శిథిలమైన శివాలయాన్ని తిరిగి పూజాధికాలు నిర్వర్తించగలిగేలా మలచడం, అనాథలైన వారి ప్రేతాలకు కర్మకాండ జరిపించడం అనేవి ఏది నిర్వహించినా కోటి యజ్ఞాలు చేసినంతటి పుణ్య ఫలితం ప్రాప్తిస్తుంది. దుర్మరణం చెందిన వారికి సంస్కార విధి. ప్రమాదవశాన మరణం కానీ, అపమృత్యువు పాల్పడినా కానీ, వికృత కార్యకరణము వలన జరిగే మృతి కానీ జరిగితే ఆ ప్రేతం ఏ విధమైన సంస్కారం వలన ప్రేత విముక్తి పొందుతుందో వివరిస్తాను విను. ఇది రహస్యమే అయినా లోకోపకారార్థం నీకు చెప్పదగినది. ఘోర పాతకాలు ఆచరించడం వలన నరకాన్ని చేరుకొని అందుకు తగిన శిక్షలు అనుభవించిన తదుపరి కూడా నానావిధ దుర్మరణాల పాల్పడేవారు ఉన్నారు. ఇటువంటి నిర్భాగ్య ప్రేతాలకు సద్గతులు కలిగించగలవారు ఉన్నారు. ఇటువంటి నిర్భాగ్య ప్రేతాలకు సద్గతులు కలిగించగల విధానం ఒకటి ఉన్నది. అదే నారాయణ బలి కర్మకాండ. దీనిని వర్ణ వ్యవస్థను అనుసరించి చేయాలి. బ్రాహ్మణ ప్రేతమైతే మృతి చెందిన 6 మాసాలలోగా, క్షత్రియులకు 3 నెలలు, వైశ్యులకు 45 రోజులు, శూద్రులకు 15 రోజులలోగా ఇంటి వద్ద కానీ, దేవాలయముల వద్ద కానీ, పుణ్యతీర్థముల వద్ద కానీ ఎదురుగా విష్ణుదేవుని ఉంచి ఈ కర్మ నిర్వర్తించాలి. పౌరాణిక మంత్రాలతో, ప్రేతకు పురుష సూక్తంతో విష్ణువుకు తర్పణలు వదలాలి. అనంతరం అనాథ నిధనో దేవః శంఖచక్ర గదాధరః అవ్యయః పుండరీకాక్షః ప్రేతమోక్షప్రదో భవేత్ అనే మంత్రాన్ని పఠిస్తూ ప్రేతను విష్ణు రూపంగా భావించి దక్షిణ దిశగా తర్పణాలు ఇవ్వాలి. విష్ణుదేవునికి సాష్టాంగ దండ ప్రణామాలు ఆచరించి శక్తి కొద్దీ 11 శ్రాద్ధాలు, దశదానాలు నిర్వర్తించాలి. పిలలు, ఇనుము, బంగారం, ప్రత్తి, ఉప్పు, 7 విధ ధాన్యములు, భూమి, గోవు, ఇక క్రమం ప్రకారం ఇవి ఒకదాన్ని మించి మరొకటి పుణ్యదాయకమైనవి. చివరగా అలంకృత ధేనుదానం ఉత్తమం. ప్రేతముక్తి కోసం విష్ణువుని ఉద్దేశించి ఒక శ్రాద్ధాన్ని పెట్టాలి. దుర్మరణం చెందిన వారికి సంస్కారం కేవలం విష్ణు ప్రీత్యర్థ కాండగానే కాక మానవ జన్మ సంస్కార దృష్టితోనూ నిర్వర్తించాలి.
బ్రాహ్మణ ద్రవ్యహరణ భూదాన ఫలం. బ్రాహ్మణ ద్రవ్యహరణ భూదాన ఫలం. ఖగేంద్ర, ప్రేత విముక్తికై చేసే కర్మకాండ తప్పక ప్రేతాన్ని ఉద్ధరిస్తుంది. వందలాదిగా ఉన్న గోవుల మందలో సహితం ఒక దూడ తన తల్లిని గుర్తుపట్టి ఎలా చేరుకుంటుందో, అలాగే వివేకం వల్ల గురి తప్పని రీతిలో గత జన్మ కర్మలు ఆ కర్తను అనుసరిస్తాయి. అందుకే గత జన్మలో తెలియని తనం వల్ల ఏ దుష్కృత్యాలు మన వల్ల జరిగినవో ఎరుగము కనుక భగవంతుడు ప్రసాదించిన ఉత్తమమైన ఈ మానవ జన్మలో సుకృతాలనే ఆచరించాలి. ఎటువంటి పుణ్యకర్మలో ఎటువంటి పుణ్యకర్మల్లో దా అటువంటి పుణ్యకర్మల్లో దానం ఒకటి. అందులోనూ భూదానం ఇంకా ఉత్తమమైనది. దీనితో సరితూగగల దానం లేనే లేదు. దేవతలచే కొనియాడబడే ఈ భూదానం మహాశ్రేష్టం. ఈ లోకంలో సత్యభూషణం ఎంత సుకృతమైనదో అసత్యం చెప్పడం అంతటి ఘోర పాపం. అగ్నిదేవుని యొక్క పెద్ద కొడుకు బంగారం, సూర్యుని పుత్రిక, గోవు భూమికి మరో పేరు, వైష్ణవి అని ప్రతీతి. ఈ మూడింటిని దానం చేయడమే దాతకు ప్రతిష్ట కలిగినట్లే. భూ, గో, విద్యాదానాలకు అతిదానాలని పేరు. పూజ, జపం, హోమం సహితంగా వీటిని దానం చేయడం వల్ల అవి దాతను నరక బాధ నుంచి ఉద్ధరిస్తాయి. ఎన్నో పాపాల నుండి భూదానం విముక్తి కలిగిస్తుంది. పరాశర స్మృతి చెప్పిన ఈ దాన మహత్యం అతి గొప్పది. కౌలో పరాశర స్మృతి అని కలియుగంలో జనులు పరాశర స్మృతి చెప్పినట్లు ధర్మాచరణ చేయాలి. 1000 గోవులు, 10 ఎద్దులు యథేచ్ఛగా సంచరిస్తూ తమ సంతతిని వృద్ధి చేసుకోవడానికి తగినంత విస్తారంగా ఉండే భూమిని గోచరమం అంటారు. ఇక్కడ చర శబ్దం సంచార సంబంధి. ఇంత భూమిని దానంగా ఇవ్వడం జరిగితే అది దాత యొక్క సకల పాపాలను నివారిస్తుంది. ఇలా దానం చేయడం ప్రభువులకే సాధ్యం. బ్రాహ్మణుని ధనాన్ని ఏ రీతిగా అపహరించినా అటువంటి వారి సకల సంపదలు అంతరించిపోతాయి. పుణ్యం ఏదైనా ఉంటే అది మాయమైపోతుంది. దైవ సంబంధ ద్రవ్యం, బ్రాహ్మణ సంబంధ ధనం రెండూ ఒకేలాంటివి. వీటిని ఎవరు కాజేయ చూసిన వంశం నాశనంతో పాటు 7 తరాల వారు చేసిన పుణ్యం కూడా భస్మమైపోగలదు. బ్రాహ్మణునికి చెందిన భూమిని అన్యాయంగా ఆక్రమించుకుంటే 60,000 సంవత్సరాలు పేడపురుగుగానే పుడుతూ గిడుతూ ఉంటాడు. సర్పదంష్ట్రదష్టులు కర్మ. దుర్మరణాల బారిన పడిన వారికి నారాయణ బలి అనే కర్మకాండ ద్వారా ప్రేతరూపు నుండి విముక్తి కలిగించడం గురించి పూర్వమే చెప్పి ఉన్నాను కదా. పాము కాటు అనగా సర్పదంష్ట్ర నుంచి రక్షింపబడలేక మృతి చెందిన వారికి ఉత్తమ గతులు ప్రాప్తించాలంటే ప్రతి నెలా వచ్చే 2 చవితి తిథులలోనూ నాగదేవతను పూజించాలి. భూమి మీద బియ్యపు పిండితో నాగప్రతిమ ఆకృతి లిఖించి తెల్లని పూలు, సుగంధ ద్రవ్యాలు, తెల్లని అక్షతలతో ధూపదీప ఉపచారాలతో పూజించాలి. పాలతో కలిపి ముద్దగా వండబడిన అన్నాన్ని నివేదన చేయాలి. నాగరాజు ప్రసన్నుడు కాక అని వస్త్రాన్ని కూడా అక్కడ వదలాలి. శాస్త్రోక్తంగా మృత వ్యక్తికి శ్రాద్ధం జరిపి ఆ రోజున భోజనాది కార్యక్రమాలు ముగించాక శక్తి వంచన లేకుండా బ్రాహ్మణులకు బంగారు ప్రతిమలను దానం చేయాలి. నాగరాజ ప్రియతాం అని పలకాలి. గురుదేవుడు అక్కడ అందుబాటులో ఉంటే అతడిని గౌరవించి గోదానం చేయాలి. లేకుంటే విద్వాంసుడైన బ్రాహ్మణునికి గాని దానం చేయవచ్చు. నిత్య శ్రాద్ధ, వృద్ధి శ్రాద్ధాలు. శ్రాద్ధ విధికి సంబంధించిన సమస్త విధ శ్రాద్ధ రీతులలోనూ నీవు నా వల్ల విన్నావు కదా. నిత్య శ్రాద్ధ విధిలో ఆహుతులైన బ్రాహ్మణులను కూడా పితరులతో పాటు భక్తిపూర్వకంగా అర్ఘ్యం, పాద్యం, గంధాదులచే పూజించాలి. తర్వాత పితరుల తృప్తికై ఆహుతులకు మృష్టాన్న భోజనం పెట్టాలి. అయితే నిత్యకర్మలో చేయకూడనివి కొన్ని ఉన్నాయి. అవి ఆవాహన, స్వధాకారం, పిండదానం, అగ్న్యౌకరణం, బ్రహ్మచారికి భోజనం, విశ్వదేవ కృత్యాలు. బ్రాహ్మణ భోజనంతో ముగిసే నిత్య శ్రాద్ధానంతరం వారికి దక్షిణలిచ్చి సంతృప్తిపరిచి సాదరంగా వీడ్కొల్పాలి. విశ్వే దేవులను, ఇతర దైవతలను ఉద్దేశించి చేసేది దేవశ్రాద్ధం కనుక ఈ శ్రాద్ధ క్రియలోనూ బ్రాహ్మణ భోజనానికి ప్రాధాన్యత ఉన్నదని గుర్తించాలి. కర్మ విపాకము, సత్కర్మాచరణము. గరుడు తిరిగి ఇలా అడిగారు:
జ్ఞానగమ్య జగద్వంద్య మనుజులకు నానా రకాల బల సుఖరూప భోగ బుద్ధి శౌర్యాది సంపదలన్నీ పుణ్యం వల్లనే సమకూరుతాయి. ధర్మో జయతి నా ధర్మ, సత్యం జయతి నా నృతం, క్షమా జయతి న క్రోధో, విష్ణుర్జయతి నాసుర. అధర్మం ఎన్నటికీ జయించదు, విజయం వరించేది ధర్మానికే. అసత్యం ఎన్నటికీ గెలవదు, గెలుపు సత్యానిదే. క్రోధం ఎన్నడూ విజేత కాదు, క్షమ మాత్రమే జయిస్తుంది. అసురులు జగజ్జేతలు కాలేరు, జగన్నాథుడే అసురతత్వాన్ని జయిస్తాడు. పుణ్యం వల్లనే సకల శుభాలు కలుగుతాయని విజ్ఞుల ఉవాచ. కర్మ ఫలితాలను గురించి ఇంకా విశేషాలేమైనా ఉన్నాయా అని గరుడు అడగ్గా గదాధరుడు ఈ విధంగా చెప్పసాగాడు. ఈ లోకంలో ఆత్మజ్ఞానులకు శాసకుడు గురువు, దుర్మార్గుల పాలిట శాసకుడు రాజు, గుప్తంగా పాపాలు చేసే వారికి శాసకుడు యముడు. గురురాత్మవతాం శాస్త, రాజా శాస్త దురత్మనాం, ఇహ ప్రచ్ఛన్న పాపానాం శాస్త వైవస్వతో యమః. కనుక చేసిన పాపాలకు ప్రాయశ్చిత్త విధి నిర్వర్తించకున్నా, ఈ విధి నిర్వర్తించి తిరిగి పాపాలు చేసిన ఆ జీవికి రకరకాల నరకాలు, ఆ యాతనానంతరం తిరిగి జన్మలు తప్పవు. కర్మ విపాకం ఇంతకు మించి లేదు. సత్కర్మలు చేయాల్సింది ఇందుకే. వైతరణి నది వర్ణనము, విష్ణు మహిమ. భూలోకంలో గంగానది పవిత్రత గురించి ఎంత వర్ణించినా, నరకలోకంలో బాధలకు నిలయమైన వైతరణి నది గురించి ఎంత చెప్పినా తక్కువే. యమలోకానికి వెళ్లే మార్గంలో ఉన్నదే వైతరణి నది. చాలా లోతైనది, పాపులకు భీతి కలిగించే రీతిగా ఉంటుందది. చీము నెత్తురు ప్రవహిస్తున్నట్లుగా పాపులకు తోచునది. బురదకు బదులు మాంసపు ముద్దలు కనిపించవచ్చు. వేడి చేసిన నెయ్యి కరుగుతూ మరుగుతూ ఉన్నట్లుగా నది మధ్యలో అక్కడక్కడ సుళ్ళు తిరుగుతున్నట్లుగా అనిపిస్తుంది. వేడిగా సలసల కాగే నీటి ప్రవాహంలా కొందరికి తోచవచ్చు. ఆ నీటిలో మిక్కిలి పదునైన ముళ్ళలాంటి పళ్ళున్న మొసళ్ళుంటాయి. గోదానం చేసిన వారు అందులో నుంచి సులభంగా అవతల ఒడ్డుకు చేరుకోగలిగినా, ఇతర పాపులు మాత్రం వాటి బారిన పడక తప్పదు. పతివ్రత వంటి పత్నిని విడిచినవాడు, నిద్రించే వారిని హతమార్చినవాడు, దైవ గురు దూషణలు చేసినవాడు, గర్భంలోనే పిండాన్ని తుదముట్టించినవారు, దానమిస్తామని రప్పించి ఆశతో వచ్చిన వారిని వెళ్ళగొట్టినవారు, పరభార్యలను వంచనతో అనుభవించినవారు, ఇటువంటివే వివిధ పాతకాలను ఉద్దేశపూర్వకంగా చేసి విర్రవీగే వారికి వైతరిణి ఆదిలోనే నరకబాధకు గురి చేస్తుంది. పాతక తీవ్రతను అనుసరించి కొందరి నదిలోనే దుష్ట జలచరాలతో కరవబడుతూ హాహాకారాలు చేస్తూ చాలా కాలం ఉండవలసిందే. యమధర్మరాజు ప్రతిమ సహితంగా సాలంకృత గోవును స్వర్ణ వస్త్ర ఛత్ర పాదుకలతో పాటు శ్రేష్ఠుడైన బ్రాహ్మణునికి దానంగా ఇస్తూ, గోవు తోక పట్టుకొని ధేనుకేత్వం ప్రతీక్షస్వ యమద్వారే మహాభయే ఉత్తరాణాయ దేవేసి వైతరణ్యే నమోస్తుతే అని పలికి బ్రాహ్మణుని ఆ గోవును విప్రుని గృహం వరకు వెళ్ళి విడిచి రావాలి. విష్ణుర్మాతా పితా విష్ణు స్వజన బాంధవాః ఏషామేవ స్థిరా బుద్ధిః నతేషాం దుర్గతిర్భవేత్. విష్ణువే సర్వస్వము అనే బుద్ధి ఎవరిలో స్థిరంగా ఉంటుందో వారికెట్టి దుర్గతులు ఎన్నడూ కలుగవు. ఆయన సర్వహిత దైవము, బ్రాహ్మణ శక్తి, పవిత్ర గంగోదకం, త్రైలోక్యసారం జనార్దనుడే. ఏ దశలోనైనా, ఏ దిశగా గమనం సాగుతున్నా హరినామస్మరణే బాహ్యాభ్యంతర శుచిర్భూతం గావించగలదు. బంధనానికి ముక్తికి తారతమ్యం, తత్వజ్ఞునికే మోక్షప్రాప్తి. సూతుడు తిరిగి ఇలా చెప్తున్నారు. శ్రీ మహావిష్ణువును గరుత్మంతుడు అడిగిన సందేహాలు, వాటికి శ్రీమన్నారాయణుడు చెప్పిన సమాధానాలను మోక్ష సంబంధ జ్ఞాన విభాగం ద్వారా సూతుడు శౌనకాదులకు ఈ విధంగా వివరించాడు. జ్ఞానసాగర, జీవుల పుట్టుక తిరిగి తిరిగి అదే చట్టంలో పడుతూ లేస్తూ కొట్టుకొనుట అనే ఈ దురవస్థకు మూల కారణం వారి అజ్ఞానమేనని అవగతమవుతూ ఉన్నది. జన్మరాహిత్యానికి అనగా మోక్షానికి సనాతనమైన మార్గమేమిటో సెలవీయగోరుచున్నాను. గరుడు ఈ విధంగా ప్రశ్నించగా, ఈ సంసారమనే చక్రభ్రమణం నుండి విడివడి ముక్తి మార్గాన్ని చేరే విధానాన్ని వైకుంఠుడు ఇలా బోధించాడు.
ఖగరాట్ ఈ జగత్తుకు అతీతుడు, సర్వకర్త, సర్వేశుడు, నిర్గుణుడు, సచ్చిదానంద రూపుడు అయిన శివుని యొక్క అంశయే జీవుడు. పైన బూడిద కప్పబడినట్లుగా తోచినప్పటికీ నిప్పు కణికల్లో అగ్ని ఉన్నట్లుగానే అవిద్య చేత కప్పబడిన జీవులలోనూ జాజ్వల్యమానుడై శివుడు ఉంటాడు. ఆయనకే ఆయా జీవుల వల్ల జరిగే పాపపుణ్య కర్మలపై నియంత్రణ సాధ్యం. ఇది సర్వ జీవ జలానికి నిరంతరం ఉండేదే. అదే జీవస్మరణ చక్రభ్రమణం. పశుపక్ష్యాదులు, నరులలో కూడా ధార్మికులు, చివరకు దేవతలకు కూడా జన్మం, దేహత్యాగం అనేవి తప్పవు. ఏ పుణ్యకర్మ పరిపాకం వల్లనో ఒక జీవికి ఉత్కృష్టమైన మానవ జన్మ లభించవచ్చు. అటువంటి 84 లక్షల యోనుల్లో ఒక్క మానవ యోనిలో పడిన జీవునికే తత్వజ్ఞానం లభించేది. మోక్ష మార్గానికి ఇదే సోపానం. ఈ దుర్లభ యోనిలో పడ్డాక కూడా అజ్ఞానంలోనే కొట్టుమిట్టాడుతూ తనను తాను ఉద్ధరించుకోని వాడే మూర్ఖుడు. ఇది శ్లోక ప్రామాణ్యం. సోపానభూతం మోక్షస్య మానుష్యం ప్రాప్య దుర్లభం యస్తారయతి నాత్మానం తస్మాత్ పాపతరోత్రకః. మానవ జన్మను సార్థకం చేసుకుని బ్రహ్మ ఇచ్చిన ఈ దేహాన్ని ఎల్లవేళలా సంరక్షించుకుంటూ ఉండాలి. అప్పుడే శరీరంతో పాటు ఆత్మ కూడా సంరక్షింపబడుతూ ఉంటుంది. ఆరోగ్యంగా ఉండే దేహం వల్లనే పురుషార్థాలన్నీ సిద్ధిస్తాయి. శరీరాన్ని సంరక్షిస్తేనే ధర్మసాధన, ధర్మసాధన వల్ల అర్ధలాభము, అర్ధము వల్ల కామము, కామము అనంతరం సంతృప్తి చెంది మోక్ష సాధనకు జ్ఞానం వినియోగించుకోవడం ఒక క్రమంలో జరగాలి. ఇహైవ నరకవ్యాధో చికిత్సాం న కరోతి యః గత్వానిరౌషధం దేహం వ్యాధిస్తతః కిం కరిష్యతి. వ్యాఘ్రీవ్యాస్తే జరాచాయు యాతి భిన్న ఘటాంబువత్ నిఘ్నంతి రిపువద్రోగాస్తస్మాచ్శ్రేయః సమభ్యసేత్. యావన్నాశ్రయతే దుఃఖం యావన్నాయంతి చాపదః యావన్నేంద్రియ వైకల్యం తానశ్రేయః సమభ్యసేత్. యావతి తిష్టతి దేహోయం తావత్ తత్వం సమభ్యసేత్. సందీప్త కోశభవనే కూపం ఖనతి దుర్మతిః. ఔషధాలు లభించగల అవకాశం ఉన్న ఇహలోకంలోనే దేహాన్ని, ఆత్మను స్వస్థతపరచుకోలేని వారికి పరలోకంలో మాత్రం సౌఖ్యం ఎలా లభిస్తుంది? దేహారోగ్యం పదిలంగా ఉన్నప్పుడే ఆధ్యాత్మిక జ్ఞానంకై ప్రయత్నించాలి. శరీరం శిథిల దశకు చేరుకుంటున్న వేళ తత్వచింతన కోసం తాపత్రయపడటం అంటే ఒకవైపు కోశాగారం తగలబడుతూ ఉంటే నీటి కోసం నూతిని తవ్వడాన్ని ప్రారంభించడం లాంటిదే. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే అండి, చాలామంది అంటే దేవుడు లేడు ఇలాంటి వాళ్ళ గురించి నేను మాట్లాడను. దేవుడు ఉన్నాడని నమ్ముతారు, ఓకే. కానీ ఈ వయసులో ఏంటండి, చిన్నప్పటి నుంచి ఏంటండి, ఎప్పుడో చేసుకుందాం, ముసలాళ్ళమైనాక అప్పుడు చూసుకుందాం దేవుడి పూజలు అవి ఇవి అని చాలామంది అనుకుంటూ ఉంటారు. అందరూ అనడం లేదు, కొంతమంది అనుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకే ఇక్కడ చెప్తున్నారు. ఏంటంటే చిన్నప్పటి నుంచి మీరు చూస్తూ ఉంటే కడుపుతో ఉన్న దగ్గర నుంచి మొదలు పెడితే సీమంతం అంటారు కదా, సీమంతోన్నయనం అంటారు కదా, అక్కడి నుంచి మొదలు పెడితే గాజులు వేయడంలో ఇట్లా తర్వాత హోమం చేయాలి. ఈ రోజుల్లో ఆర్భాటంగా చేసుకునే షోల కోసం బేబీ షవర్లు అవి ఇవి అని పెట్టుకుంటున్నారు చూసారా? ఇట్లా కాకుండా సీమంతం అంటే పుట్టబోయే బిడ్డకి, ఆ ప్రసవించే తల్లికి, ఆ బిడ్డను ప్రసాదించిన తండ్రికి అందరికీ మంచి చేసుకునే ఉద్దేశంతో బ్రాహ్మణుల్ని పిలిచి చక్కగా వాళ్ళు చెప్పిన విధంగా హోమాలు లాంటివి చేసుకుని ఆ తర్వాత వేడుక చేసుకోండి, తప్పులేదు. కేవలం వేడుక మాత్రమే సీమంతం అయితే కాదు. అక్కడి నుంచి మొదలుపెట్టి మన శాస్త్ర ప్రకారంగా బారసాల కావచ్చు, అన్నప్రాసన, చెవులు కుట్టడం, ముక్కు కుట్టడం, తర్వాత యజ్ఞోపవీత ధారణ, ఇట్లాంటివన్నీ చూసుకుంటే ప్రతిదీ మనకి వేదంతో ముడిపడి ఉంటున్న జీవన విధానం మన సనాతన ధర్మంలోది. అటువంటప్పుడు చిన్నప్పటి నుంచి పిల్లల్ని పెంచేటప్పుడే అక్షరాభ్యాసం అప్పుడు చూడండి, ఓం నమ శివాయ అనగా పంచాక్షరితో మొదలు పెడతారు. సిద్ధం నమః అని చెప్పేసి మొదలు పెడతారు. ఇలా ప్రతిదీ చూసుకుంటూ పోతే మన జీవితంలో దైవంతో
ముడిపడిపోయిన అంశాలే ఎక్కువుంటున్నప్పుడు, దైవ చింతన అనేది ఎప్పుడో చూసుకుందాం ముసలాడమైనాక అంటే, అది సమంజసమైన విషయం కాదు. ఇప్పుడిక్కడ అదే జెప్తున్నారు. చిన్నప్పటి నుంచి దైవ చింతన పిల్లలకి అలవాటు చేయకుండా ఎంజాయ్ జేయనివ్వండి. పిల్లలే గదా! చూసుకుంటారులెండి ఎప్పుడో అన్నీ కాకుండా, ఒకప్పుడు చేతులు చిన్న చిన్న చిటికెన వేలు పట్టుకొని తాతయ్యలవి లేదా అమ్మానాన్నలవి చిటికెన వేళ్ళు పట్టుకునో, లేతే వాళ్ళు ఎత్తుకుంటూనో గుళ్ళకి, వాటికి తిరగడం. ఎవరింట్లో ఉన్న వినాయక చవితి వచ్చిందనుకోండి, అందరిళ్ళకి వెళ్లి చూసొచ్చేవాళ్ళం. వినాయకుళ్ళని చూడాలి అని. సరే పందిర్లు పెడుతున్నారు, చేస్తున్నారు అది వేరే విషయం. కానీ 9 మందినన్నా చూడాలని మా అమ్మమ్మ గారు చెప్పేవాళ్ళు. అందుకని తెలిసిన వాళ్ళ ఇళ్ళకి వెళ్లి వినాయకుడిని చూసి దండం పెట్టుకొనొచ్చేవాళ్ళం. ఇలా మనం ఇప్పుడు సంక్రాంతి నడుస్తోంది. ఈ ధనుర్మాసం. ఇందులో మొదలుపెట్టి ముగ్గుల్లో కూడా మనం దేవుళ్ళని చూస్తాం. అటువంటప్పుడు జీవితంలో అంతా మనం పీల్చే గాలిని వాయుదేవుడంటాం. ఇన్ని పెట్టుకొని ఎప్పుడో మనం పుణ్యం సంపాదించుకుందాం, ఎప్పుడో దైవాన్ని ఇది జేసుకుందాం అంటే అది కష్టం కదా! ఈ కోశాగారం అంటే ధనం. ధనం అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరికుంటుందండి? తగ్ తగ తగలబడుతుంటే అప్పుడుట ఆ మంటలను ఆర్పడం కోసం ముందు బావిని తవ్వి, ఈ అప్పుడు నీటిలో బావిలో నీరొచ్చాక ఎలా మంటల్ని తవ్వాలి, ఆర్పుదాం, వచ్చిన మంటల్ని ఆర్పుదాం అని ఎలా అనుకుంటారో, అలాంటిదే చిన్నప్పటి నుంచి వదిలేసేసి ముసలాళ్ళమైనాక ఎప్పుడుకో దైవాన్ని చూసుకుందాం అనేది తప్పు అని చెప్తున్నారిక్కడ. చిన్నప్పటి నుంచి గనక నా మనం గనక భగవద్ధ్యానం లేకపోతే ఆడుకుంటూ రామనామం జపించొచ్చు. నవ్వొచ్చినా, బాధ కలిగిన ఈశ్వరుడినో, రాముడినో ఏ దేవుడు ఇష్టమైతే ఆ దేవుడు, అమ్మవారినో ఎవరినైనా సరే. రామ అనడం చాలా తేలిక నిజానికి. కనీసం కృష్ణ అనమంటున్నారు కదా! రోజుకి 3 సార్లు కృష్ణ, కృష్ణ, కృష్ణ అని అనుకున్నా మంచిదే గదండీ! అలా లేస్తూ మనం అరచేతులు చూసుకొని కరాగ్రే వసతే లక్ష్మి అని చెప్పుకుంటాం. భూదేవికి దండం పెట్టుకుంటాం. ఆకాశానికి దండం పెట్టుకుంటాం. గురుదేవుల్ని తలుచుకొని సప్త ఋషుల్ని తలుచుకొని లేస్తూనే దండం పెట్టుకుని ఈ మధ్య ఎవరో అడిగారు. అన్నీ శుభ్రంగా చేసుకొని మొత్తం అంటే స్నానాలు అవి చేసుకొని అన్నీ చేసుకుంటేనే కలిసి రావటం లేదు. పాచి మొహంతో ఋషుల్ని తలుచుకోవాలా అంటున్నారు. నీకా బుద్ధి లోపలుంటే ఎవరేం జేస్తారు? లేవగానే ఫలానా వాళ్ళని తలుచుకొని, దండం పెట్టుకొని దిగితే ఇంక అంతకంటే మించింది లేదు కదండీ! కనీసం నీ గోత్రానికి అధిపతి అయిన ఋషినన్నా తలుచుకోండి. సప్త ఋషులు తలుచుకోవడం ఇష్టం లేకపోతే, కాశ్యపస గోత్రం అనుకోండి, కాశ్యపస గోత్రం వాళ్ళు. భారద్వాజ గోత్రం అనుకోండి, భారద్వాజ గోత్రం వాళ్ళు. అలా ఎవరో ఒకళ్ళు వశిష్ఠ గోత్రం. మా మా గోత్రీకుడైన వశిష్ఠుడికి, లేతే మా గోత్రీకుడైన ఆహ్, కాశ్యపునికి అలా తలుచుకొని దండం పెట్టుకుంటే సరిపోతుంది గదా! నన్నడిగిన ప్రశ్న ఇది. ఎవరో నాతో అన్న మాట చెప్తున్నాను నేనిప్పుడు. సో, అలా మనం జీవితం మొత్తం అంతా చిన్నప్పటి నుంచే పిల్లలకి అలవాటు దైవభక్తి, దైవ చింతన చేయకపోతే ముఖ్యంగా ఈ కలికాలంలో జీవన ప్రమాణం తగ్గిపోతున్న రోజుల్లో అయితే చాలా కష్టం. క్షమించాలి మధ్యలో ఆపినందుకు. ఇక నరుడు తన అనుభవంలో పుట్టేవారిని, గిట్టేవారిని, రోగాలతో బాధపడేవారిని, ఒకప్పటి కర్మ ఫలితాన్ని అనుభవించే వారిని చూస్తూనే ఉన్నా, మోహం అనే మాయ క్రమేపీ దేనిని లక్ష్యపెట్టడు. జరాభయం చేత శరీరం ముడతలు పడి శక్తిహీనమైపోతున్నా దేవుణ్ణి స్మరించడు. రకరకాల భౌతిక సంపదల మీద వ్యామోహం చేత కాలాన్ని కూడా గణన చేయకుండానే నరుని జీవితం సంసారమనే దుఃఖంలో పడి నశించిపోతుంది. అయినా ఒక్కసారి కూడా ఓపిక ఉన్నప్పుడు దైవం మీద దృష్టి నిలపడు. ధనం కలలో కనిపించే సంపద వంటిది. యవ్వనం కూడా ఏ సమయంలోనైనా చేజారిపోగలదు. శాశ్వతత్వం లేని ఐహిక సుఖాల కోసం వెంపర్లాట దేనికి? నూరేళ్ల జీవితం ఉందనుకున్నా అందులో సగభాగం నిద్రలోనే గడిచిపోతుంది. శరీరం బాల్యం వల్ల కొంత, రోగగ్రస్తమై కొంత, వయోభారం వల్ల కొంత దైవచింతనకు సహకరించదు. వ్యర్థంగానే జీవితం ముగిసిపోతుంది కదా! ప్రారబ్ధయే నిరుద్యోగి జాగర్తవ్యే ప్రసుప్తకః విశ్వస్తశ్చ భయస్థానే హా నరః కో న హన్యతే తోయఫేన సమే దేహే జీవే నాక్రమ్య సంస్థితే అనిత్య ప్రియ సంవాసే కథం తిష్టతి నిర్భయః అహితే హిత సంజ్ఞః స్యాదధ్రువే ధ్రువ సంజ్ఞకః.
అనర్థే చార్థవిజ్ఞానः స్వమర్థయో న వేత్తి సః ప్రస్యన్నపి ప్రస్ఖలతి శృణ్వన్నపి న బుధ్యతి పఠన్నపి న జానాతి దేవమాయో విమోహితః. తప్పక చేయవలసిన ఉన్న పనులను వాయిదా వేస్తూ జాగ్రత్తావస్థలో ఉండవలసిన తరుణంలో పెను నిద్రపోతూ దేని పట్ల భీతి చెందాలో వాటిని అలక్ష్యం చేసి కాలాన్ని నెట్టుకొచ్చేసే నరుడు నిర్భయంగా ఉన్నానని తాను భావిస్తాడు. ఇటువంటి వాడు రెండు కళ్ళు తెరుచుకుని ఉండి కూడా గ్రుడ్డివాడితో సమానుడే. దైవాన్ని గ్రహించాలనే కర్తవ్య నిర్వహణలో అలసత్వం ప్రదర్శించే ఈ రీతి మానవులకు విజ్ఞానం, బుద్ధి, గ్రంథ పరిజ్ఞానం అన్నీ ఉండి కూడా దైవమాయ చేత మోహితులై అజ్ఞానం ఆవరించే వారే గురవుతారు. ఈ జగత్తు యావత్తు కాలం అనే గంభీర సాగరంలో మునిగి రోగబాధ, ముసలితనం, మృత్యువు అనే మొసళ్ళ ప్రమాదాలతో పొంచి ఉన్నప్పటికీ వీటి నుంచి తప్పించుకొని ఒడ్డున పడదామనే ధ్యాస మానవులకు కలగడం లేదు. మట్టితో చేసిన పచ్చికుండ నీటిలో కరిగిపోయే రీతిన కాలం చకచక మనిషి ఆయువును కరగదీస్తూ ఉంటుంది. కాలాన్ని బంధించి ఆయువును పెంచగల సమర్థులున్నారా? గాలిని బంధించి ఆకాశాన్ని ముక్కలు చేసి సముద్రపు కెరటాలను వెనక్కు మళ్లించి సాహస కృత్యాలుగా ప్రదర్శించగల వారుండవచ్చు. అయినా కానీ ప్రళయకాలంలో ఏదీ మిగలదు. పర్వతాలు పిండి పిండి అయిపోతాయి. నేలంతా నెర్రెలు విచ్చిపోతుంది. జలనిధి అయిన సముద్రమే ఎండిపోతుంది. జీవితం అనే భౌతిక రూపానికి మృత్యువనే ప్రళయం వస్తే శరీరం శాశ్వతమా? ఇంతకు ముందే చెప్పినట్లు కాలం ఎవ్వరి కోసం ఆగదు కనుక మృత్యువు యొక్క సైన్య చాలా బలీయం, భయంకరం కనుక అది దాడి చేసేలోగానే విఘ్నుడైన వాడు మేల్కొని తనను ఈ మృత్యువనే శత్రువు నుంచి ఉద్ధరించేది విష్ణువేనని గ్రహిస్తాడు. అటువంటి వివేకశీలికి వీరు నావారు, వీరు నా సంతానము, ఈమె నా భార్య అనే బంధాలకు కట్టుపడకుండా ఉండే ప్రజ్ఞ అలవడుతుంది. ప్రభవం సర్వదుఃఖానామాలయం సకలాపదాం ఆశ్రయం సర్వపాపానాం సంసారం వర్జయేత్ క్షణాత్ లోహదారుమయైః ప్రాసైః పుమాన్ బద్ధో విముచ్యతే పుత్రధారామయైః ప్రాసైర్ముచ్యతే న కదాచన యావతః కురుతే జంతుః సబంధాన్ మనసః ప్రియాన్ తావంతోస్య నిఖన్యంతే హృదయే శోకశంకవః వంచితాశేషనిత్యై స్థైర్నిత్యం లోకో వినాశితః హా హంత విషయాహారై దేహస్థేంద్రియ తస్కరైః మాంసలుబ్ధో యథా మత్స్యో లోహసం న పశ్యతి సుఖలుబ్ధస్తథా దేహీ యమబాధాం న పశ్యతి. అన్ని రకాల దుఃఖాలకు, ఆపదలకు, పాపాలకు ఆశ్రయం కలిగించేది ఈ ప్రపంచమే. ఇది ఏ మానవునికి శాశ్వతం కాదు. ఇనుప తెరల మధ్యనైనా, కర్రలతో చేయబడిన పంజరంలోనైనా చిక్కుకున్నప్పటికీ ఏదోలా తప్పించుకోవచ్చు కానీ ఆలుబిడ్డల మోహంలో చిక్కుకున్న వాడికి వారిని వదలడం అంత సులభం కాబోదు. ఇంద్రియాలకు భోగలాలసత అధికం. భోగ వస్తుజాలం పెంచుకునే కొద్దీ శోకం పెరిగి నరకం వైపు లాక్కుపోతాయి. సుఖాన్వేషి వెదురుముళ్ళు వైపు చూడక ఎవరు ఉన్న మాంసపు ముక్క పైనే దృష్టి పెట్టాడంటే గాలానికి చిక్కుకున్న ఆ చేపలాగానే గిలగిలలాడిపోతాడు. నారకుడు అనడానికి సరిపోయే విధంగా ఉండే నరుని ప్రవర్తన నిత్యం చెడు మార్గాన్ని నారకుడు అనడానికి సరిపోయే విధంగా ఉండే నరుని ప్రవర్తన నిత్యం చెడు మార్గాన్ని అనుసరిస్తుంది. ఉదర పోషణార్థం దుర్మార్గాన్ని ఎంచుకునే ఇటువంటి మనుషులకు భూలోకవాసం తదుపరి ప్రాప్తించేది నరకమే. ఆహార, నిద్ర, భయ, మైథునాలు అనేవి 4 ప్రతి ప్రాణికి సహజాతాలు. నరరూప జంతువులకు ఉదయాన కాలకృత్యాలు, మధ్యాహ్నం ఆహార పానీయాలు, రాత్రి మైథునిక క్రియ, నిద్రలు మాత్రమే ఆచరించే పనులుగా తోచవచ్చు. వీటి వల్ల ఆయా నరపశువులు తిరిగి తిరిగి జన్మిస్తూ రుణం నుండి విముక్తులు కాక యాతనా ప్రాణులవుతూ ఉన్నారు. ఏ మనుజుడు భౌతిక సుఖాల పట్ల అనాసక్తుడై పరమాత్మ చింతన చేస్తాడో, సత్సంగత్వమే కర్తవ్యంగా భావిస్తాడో అతడే జీవన్ముక్తుడు. వివేకంతో మేల్కొంటాడు. కేవలం ఏకభుక్తాలు, పర్వదినాలలో భజనలు చేసినంత మాత్రాన జనులకు ముక్తి ప్రాప్తించదు. డాంభికుల ప్రవర్తనాది. మట్టిలో, బూడిదలో పొర్లే ఊరకుక్కకి ఒంటి నిండా భస్మం అంటుకున్నంత మాత్రాన అది శుద్ధజీవి అనిపించుకోగలదా?
డంబాచారాలతో ఒంటి నిండా విభూతి పూసుకుని తిరిగే వారి స్థితి అంతే. వారు వంచనతో జీవించే పాపులే అవుతారు. ఎంత వేదశాస్త్ర పారంగతునికైనా పరమాత్మను గ్రహించే శుద్ధ సత్వజ్ఞానం లేకుంటే అతని పాండిత్యం వ్యర్థమే. కేవలం వేద విద్య అలవడినంత మాత్రాన మోక్షం ప్రాప్తించదు. శాస్త్రాల్లో చెప్పబడింది మాత్రమే జ్ఞానం అనుకోరాదు. వివేకం వల్ల ప్రాప్తించేది జ్ఞానమే. అంటే జ్ఞానం రెండు విధాలు. ద్వైతాద్వైత రహితుడు పరమాత్మ ఒక్కడే. ఇక బంధం ఉన్నవారికి మోక్షం దుర్లభం. ద్వేపదే బంధమోక్షాయ నమమేతి మేతి చ మమేతి బధ్యతే జంతుర్నమమేతి ప్రముచ్యతే. బంధానికి మోక్షానికి రెండు అక్షరాలే దూరం. ఇది నాది అంటే బంధం, ఏది నాదు కాదు అంటే మోక్షం. కేవలం అనడం మాత్రమే ముక్తినివ్వదు. ఆచరణలో దానిని అవలంబించగలగాలి. తీర్థయాత్రలు, పూజలు, వ్రతాలు, హోమాలు, వేద చర్చలు పుణ్యం ఇస్తాయి. పరమాత్మను దర్శింపచేస్తాయి. శుద్ధ మోక్షగామి వీటికి అతీతుడు. నిష్టగా అటువంటి నిస్సంగత్వాన్ని సదా వాంఛిస్తూ ఉంటాడు. ఆత్మ తత్వజ్ఞానం అంటే అదే. ఏ స్థితిలోనైనా అటువంటి జీవుడు సాంసారిక బంధనాల నుండి చిదానందంగా విడిపడిపోగలడు. ఓంకార స్మరణం అవసాన దశలో ఆచరించదగిన పరమకృత్యం. అదే అతి గొప్ప బ్రహ్మపదం, బ్రహ్మజపం. ఇది అంతా శ్రద్ధాభక్తులతో విన్న గరుడు ఇట్లా పలికాడు. భగవాన్ దేవదేవేశ శ్రావయిత్వ వచోమృతం తారితోహం త్వయానాథ భవసాగరతః ప్రభో. దేవదేవ తమ అపమృత్యు తమ అమృతతుల్య వచనాలు విని శివశివ దేవదేవ తమ అమృతతుల్య వచనాలు విని నేను భవసాగరాన్ని నుండి ఉద్ధరించబడ్డాను. నా సందేహాలన్నీ దూరమయ్యాయి. కృతార్థుడిని అయితిని. ఈ విధంగా పలికిన గరుడు మౌనంగా భగవద్ధ్యాన పరాయణుడయ్యాడు. ఫలశ్రుతి ప్రేతకల్పమిదం పుణ్యం శృణోతి శ్రవయేచ్ఛయః ఉభౌ తౌ పాపనిర్ముక్తౌ దుర్గతిం నైవ గచ్చతః. ఈ పవిత్రమైన ప్రేతకల్పం అనబడే ఉత్తరఖండం లేదా ధర్మకాండ ఎవరైతే వింటారో మరియు వినిపిస్తారో వారు ఇరువురు సకల పాపాల నుండి విముక్తులవుతారు. అంతేకాదు వారికి ఎన్నడూ కూడా దుర్గతులు ప్రాప్తించవు. గరుడ పురాణమునందు మోక్షధర్మ నిరూపణము అనే ఈ అధ్యాయంతో ధర్మకాండ ముగిసింది అని చెప్తున్నారు. గరుడ పురాణం ఇంట్లో ఉండకూడదు, వినకూడదు, చదవకూడదు అనుకునే వారికి ఇక్కడ చివర్లో చెప్పిన ఈ విషయం కూడా అందరూ తెలుసుకోవాలి. స్వస్తి.